పుట్టకలోనే చెవులేని పట్టలేదు అన్నారు. నరసరావుపేటలో ఒక ఆయన దగ్గర చూపించాం. చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈడ అంజిరెడ్డి హాస్పిటల్లో పలానా ఆయన ఉన్నాడమ్మా, డాక్టర్ పేరు రాజే ఏదో పేరు, ఆ డాక్టర్ గారి దగ్గరికి. అంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా, మా ఆయన విషయంలో మోసపోయాను, నేను రానన్నా అని నేను వేరే హాస్పిటల్ అన్నీ తిప్పిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐకి తీసుకెళ్తే ఈ చెవులకి థెరపీకి 2 సంవత్సరాలు ఆడ ఉండమన్నారని, మేము మణిపాల్ హాస్పిటల్లో అక్కడ ఉండాలన్నారని, ఆడ ఉంటాకి నాకు ఏమి ఇది దారి లేక తప్పనిసరి ఈయన దగ్గరికి వెళ్ళామయ్యా, ఈ నిజవాళ్ళ ఉన్నాడని. 7 హాస్పిటల్ ఆయన అనుకోవాలి. ఆడకెళ్ళి నాకు ఈ చూసి నీ బిడ్డకి ఏం కాదమ్మా, ఆపరేషన్ చేసి నీ బిడ్డను ఏం చేస్తామన్నారు. అయ్యా అన్ని టెస్టులు చేసాం, డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే నేను అంత తీయలేను ఏదో మాట్లాడుకున్నా. సరేనయ్యా నాకు ఆడితే ఇస్తానయ్యా అని మాట్లాడుకొని అన్నీ తెచ్చి కట్టి నా మనవడి ఆరోగ్యశ్రీ కింద డిసెంబర్ 2వ తారీఖున ఆరోగ్యశ్రీ కింద పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద పెట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలింగ్ పంపించారు. ఆడ కౌన్సిలింగ్ తీసుకున్న 3వ తారీఖు. ఆడ నుంచి టెస్టులు అయితే చేయించుకొచ్చి ఏడిస్తే మొన్న జనవరి 26వ తారీఖున అప్రూవల్ వచ్చింది అన్నారు. 8వ తారీఖు ఆపరేషన్ అన్నారు. నేను 7వ తారీఖున వచ్చి పిల్లోడిని తీసుకొని వచ్చి జాయిన్ అయ్యా. జాయిన్ అయితే పిల్లోడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అమ్మ జ్వరం వచ్చింది, వద్దు తీసుకెళ్ళిపోండి, జ్వరంలో చేయకూడదు అన్నారు. తగ్గిందిగా అయ్యా అన్న. అంటే ఏం కాదులే అమ్మ, జ్వరం వచ్చింది కదా, ఈసారి నెక్స్ట్ వీక్ చేద్దాం, తీసుకెళ్ళండి అంటే మళ్ళీ ఆదివారం రోజు తీసుకెళ్ళిపోయాం. 3వ రోజు శుక్రవారం జాయిన్ అయ్యా, 7వ తారీఖున జాయిన్ అయ్యా, 9వ తారీఖు ఇంటికి తీసుకెళ్ళాను అయ్యా. మళ్ళీ ఫోన్ చేసి శుక్రవారం అడ్మిట్ అవ్వండి, పిల్లోడికి ఆదివారం ఆపరేషన్ అంటే నేను అది శుక్రవారం తీసుకురాగానే స్కాన్ చేశారు, తల ఏమీ లేదని అన్నారు. అప్పుడే జ్వరం లేదన్న తేడా ఉంటే వెనక పంపించచ్చు కదా, అప్పుడు పంపించుకోకుండా తీసుకెళ్ళారు. నిన్న చేశారు, ఇవాళ చేసి పొద్దున్న అవుతా వెళ్ళి నా మనవడి వాళ్ళ చేతులకు అప్పచెప్పాను అయ్యా. క్యాన్లు కూడా బయట వేయలేదు, ఆడికే తీసుకెళ్ళేసారు. క్యాన్లు బయట ఉంటే ఏడుతున్నారు, లోనకి తీసుకెళ్ళేసారు. ఏం జరిగిందంటే హాస్పిటల్కి వచ్చేటప్పుడు బాలుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా ఆడుకుంటా ఉన్నాడు అయ్యా. అదిగో మేము హాస్పిటల్లో నా మనవడిని వీడియో తీసుకున్నాం కూడా, ఆ వీడియో కూడా ఉంది. నా మనవడి రాత్రి సొంత మాగులు అయ్యా, మాది మా ఆయన పేరు సుధాకర్, నా పేరు నా కొడుకు అయ్యా, నా కొడుకు అయ్యా. నా కొడుకు 2 కొడుకులు అయితే నేను నా కొడుకు లేకుండా నేను తీసుకొచ్చాను అయ్యా. నా మనవడిని బాగా తీసుకున్నా, బాగా చేసుకోవాలని తీసుకొచ్చి ఈ రకంగా వాళ్ళకి అప్పచెప్పాను అయ్యా నా మనవాడిని. ఏం జరిగిందని చెప్తున్నారమ్మా డాక్టర్లు? వాళ్ళు ఒకసారి ఫస్ట్ చవటమేమో మొత్తులో నుంచి పిల్లవాడు బయటికి రాలేకపోతున్నాడు, ఇంటిలేటర్ మీద పెడుతున్నామని. మళ్ళీ కాసేపు ఆగేమో పిల్లోడికి స్ట్రోక్ వచ్చిందన్నారు. మళ్ళీ వచ్చాము, జ్వరం వచ్చిందన్నారు. మళ్ళీ వచ్చి పిడుతా అన్నారు. ఇది 2:30 నుంచి చేస్తున్నారు అయ్యా. 2:30 అప్పుడే నాకు పిల్లోడు ఆపరేషన్ బాగా జరిగింది, బాగుంది అన్నారు అయ్యా. బాగుందన్నాక అరగంటలో పిలిచి మళ్ళీ 3 గంటలకు అడిచి నాటకాలు ఆడారు. ఇప్పుడు చెబుతున్నారు అయ్యా నీ మనవాళ్ళు లేడని. నేనేం చెయ్యాలయ్యా? పిల్లడికి బాగా అప్పుడే చేస్తే నేను అప్పుడే వెళ్ళేదాన్నే కదయ్యా తీసుకొని. ఈ రకంగా మమ్మల్ని నాశనం చేసేసారయ్యో. ఈ హాస్పిటల్కి నా మనవాడిని అప్పు చెప్పాను అయ్యా. మార్నింగ్ 7 గంటలకు తీసుకెళ్లారండి ఆపరేషన్ థియేటర్లోకి. కాలు క్యాన్లు కూడా వేయలేదు. మధ్యాహ్నం పూట వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక చెవు పూర్తి అయిపోయిందని చెప్పన్నారు. తర్వాత 11 గంటల ప్రాంతంలో 2:30కు వచ్చేసి 2 చెవులు పూర్తి అయినా, పిల్లడికి ఇబ్బంది లేదు, మొత్తం బయట రావడానికి కొద్దిగా లేట్ పడింది, వస్తాయని చెప్పన్నారు. మళ్ళీ కాసేపు ఒక అర్ధగంట తర్వాత వచ్చి పిల్లడు మొత్తం రాలేకపోతున్నాడండి. కొంతమందికి ఇక్కడ తిరుగుతూ ఏదో కుడికో నోటికో పొడికో ఒకటి జరుగుతూ ఉండి ఇట్లా వస్తాడు, ఏం భయపడాల్సినంత అవసరం లేదని చెప్పి అంత చెప్పి వెళ్ళిపోయారు. 2 పెడుతున్నాము అని చెప్పి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఒక అర్ధగంట దాకా వచ్చిన తర్వాత వచ్చి పిల్లడికి ఫీవర్ వచ్చింది, మొత్తం నుంచి బయట రాలేకపోతున్నాడు, 101 ఉంది ఫీవర్ అని చెప్పి అన్నారు. మళ్ళీ లోనకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక అర్ధగంట వచ్చి 104, 103 కొట్టుకుంటుందండి ఫీవరు అని చెప్పి అన్నారు తర్వాత 3rd టైం వచ్చిన తర్వాత పిల్లోడికి ఫుడ్స్ వచ్చినాయి. వచ్చే పిల్లోడికి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయని అడిగారండి. ఇంతవరకు పిల్లోడికి ఫుడ్స్ అనేది కంప్లైంట్ లేదండి. ఇంతవరకు పిల్లోడికి అని చెప్పి ఫుడ్స్ వచ్చినాయండి. అది గుండె మీద పడే ప్రమాదం ఉంది అని చెప్పి అన్నారు. 2వ వచ్చేసి మళ్ళీ వచ్చి ఫుడ్స్ వచ్చినాయండి, గుండె మీద ప్రభావం చూపింది. సిబిఆర్ చేసాము, సిబిఆర్ చేసి వెంటిలేటర్ మీద పెట్టామని చెప్పి అన్నారు. సిటీ స్కానింగ్ పంపిస్తున్నాము, పిల్లల డాక్టర్ని పిలిపిస్తున్నాము, నరాల డాక్టర్ని పిలిపించాము.
అని చెప్పని ఆన్లైన్లో పిలిపించారు. మళ్ళీ సిటీ స్కాన్ కింద దించి స్కాన్ చేశారండి. మాకు ఈ చెబుతా ఆపరేషన్ ముందే సిటీ స్కాన్ చేసిన తర్వాతే ఆపరేషన్ తీసుకెళ్లారండి. ఆపరేషన్ తీసుకెళ్లారు. మళ్ళీ ఇది జరిగిన తర్వాత తీసుకొచ్చేసి సిటీ స్కాన్ చేసుకుని పిల్లడికి తల్ల వల్ల కానీ ఏమీ లేదు, అంత పర్ఫెక్ట్గానే ఉంది. మత్తులో నుంచి బయటకు రాకపోవడం వల్ల పిల్లడు చనిపోయాడు, దానివల్ల స్ట్రోక్ వచ్చి గుండె ఆగిపోయిందని చెప్పారు సార్. ఇది మే పరిస్థితి, మాకు న్యాయం చేయాలా, నా మనవడు కావాలి సార్, నాకు ఇక ఏం లేదు. ఈ హాస్పిటల్లో గతంలో కూడా నన్ను చంపి బతికించుకునే వేరే హాస్పిటల్కి పోయి నన్ను ఈ రకం చేశారండి. నా నమ్మకం లేకపోయినా కూడా ఏదో డాక్టర్ మీద నమ్మకంతో వచ్చాం, సజెషన్ చెప్పి దూరం పోలేక ఉండలేక. దీనికి కూడా కొంత డబ్బు సజెషన్ చేశారు. అంతనే మా పేదవాళ్ళ వాడిని లేవు అని చెప్పని కొంత డబ్బు పేమెంట్ చేస్తేనే హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం సార్. దానికి బిల్లు కూడా ఇవ్వమని బిల్లు అడిగితే బిల్లు దీనికి ఇయ్యరన్నా, ఎవరు ఆరోగ్యశ్రీ అని అన్నారు కదా, మళ్ళీ ఎంత అడిగారు డబ్బులు? 1,00,000 అడిగారండి. అడగటం 50,000 సెట్ 50,000కి మన ఆర్ఎంపీ డాక్టర్ గారు మాట్లాడి అవసరం లేదమ్మా ఏం పర్లేదా మాట్లాడి సెట్ చేశారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత బిల్లు ఇవ్వమంటే బిల్లు ఇవ్వమన్నారు. లేక అంతే జరిగిందండి. ఇప్పుడే తీసబంది పిల్లల్ని తీసుకెళ్ళండి అయిపోయిందని అంటున్నారు సార్. ఏం చేయాలా మీరే కట్టాను సార్ ముందే.